iPhone 17 ఇప్పుడే లాంచ్ అయింది. iPhone 16 Pro మీద ఫెస్టివ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. రెండు ఇంచుమించు సేమ్ ప్రైస్కి అయితే వస్తున్నాయి, ఒక 2000 రూపాయల డిఫరెన్స్తో. ఇప్పుడు iPhone 16 Pro కొనాలా, iPhone 17 కొనాలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నా దగ్గర iPhone 16 Pro Max అయితే ఉంది. 16 Pro Max కి 16 Pro కి పెద్ద యూజ్ డిఫరెన్స్ మీకు ఉండదు. ఓన్లీ బ్యాటరీ 16 Pro Max లో కొంచెం ఎక్కువ ఉంటుంది, డిస్ప్లే సైజ్ పెరిగిద్ది, అంతే రెండింటికి తేడా. మిగతాదంతా సేమ్ ఉంటాయి. ఇప్పుడు iPhone 17 మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 256GB మోడల్ 77,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా 256GB మోడల్ ఆఫర్స్ లో 75,000 రూపాయలకి వస్తుంది. అంటే 2,000 రూపాయల iPhone 17 ఎక్కువ ఉంది. ఈ వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం డిపార్ట్మెంట్ వైజ్. ఎవరికి ఏ సూట్ అవుద్దో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డిజైన్ విషయానికి వస్తే రెండు డిఫరెంట్ ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్ మీరు తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయి. కాకపోతే iPhone 16 Pro లో మీకు టైటానియం ఫ్రేమ్ వస్తుంది, దీనిలో అల్యూమినియం ఫ్రేమే వస్తుంది. ఇది మీకు 177 గ్రామ్స్ వెయిట్ తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 199 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ గానీ చేతిలో పట్టుకున్నప్పుడు గానీ iPhone 17 మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. iPhone 16 Pro ఇంకా మీకు కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది 17 తో కంపేర్ చేస్తే. డిజైన్ పరంగా ఈ రెండిట్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే రెండు సేమ్ ఉంటాయి. 6.3 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి. iPhone 17 లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 3000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 16 Pro మీకు 2000 నిట్స్ బ్రైట్నెస్ తోనే వస్తుంది. సో మీకు సన్లైట్ విజిబిలిటీ ఇంకా ఇదే బెటర్ ఉంటుంది 17. దీనిలో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా యాడ్ చేశారు. ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తే దీనిలో మీకు రిఫ్లెక్షన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి 17 లో. ఓవరాల్ గా డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఒకటి తీసుకోమంటే iPhone 17 కి నేను వెళ్ళిపోతాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డే టు డే యూజేజ్ లో మీరు రెండు పక్క పక్కన యూజ్ చేస్తే ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. రెండు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా రెండు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. A19 చిప్ మీకు 3 నానోమీటర్ థర్డ్ జనరేషన్ పైన రన్ అవుతుంది. సో కొంచెం పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ వస్తుంది దీనిలో. iPhone 17 మీకు ఓన్లీ 5 కోర్ GPU తోనే వస్తుంది. 16 Pro వచ్చేసరికి 6 కోర్ GPU తో వస్తుంది. అండ్ మెమరీ బ్యాండ్ విడ్త్ కూడా దీనిలో మనకి ఎక్కువ ఉంటుంది 16 Pro లో. ఎక్కువగా మీరు ఐ అండ్ గేమ్స్ కానీ ఐ గ్రాఫిక్స్ లో ఉన్న గేమ్స్ ఆడుతూ ఉండే వాళ్ళైతే iPhone 16 Pro కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీరు ఎక్కువ జనరల్ గా ఫోన్ యూజ్ చేసే వాళ్ళు, బ్యాటరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు అనుకుంటే iPhone 17 మీకు సెట్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే రెండిట్లో మెయిన్ కెమెరా మీకు 48 మెగాపిక్సెల్ తో వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా రెండిట్లో మీకు 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 16 Pro లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రాగా మీకు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. దీన్ని యూజ్ చేసి మీరు 5x లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 16 Pro లో మీరు 25x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. iPhone 17 లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. iPhone 16 Pro లో మీకు లైడార్ సెన్సార్ కూడా యాడ్ చేస్తారు. లో లైట్ లో ఆటో ఫోకస్ ఇంకా దీనిలో మీకు బెటర్ ఉంటుంది. iPhone 16 Pro లో ఎక్కువగా మెజర్మెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 3D మోడల్స్ అవ్వచ్చు, ఫ్లోర్ ప్లాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంటీరియర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే 3D గేమ్స్ డిజైన్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ రైడార్ సెన్సార్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు దీనిలో 4K 120 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు. దీనిలో మీకు ఆప్షన్ అయితే ఉండదు. 4K 60 FPS వరకు మాత్రమే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరైతే హై రిజల్యూషన్ లో వీడియోస్ తీసి దాన్ని కలర్ గ్రేడ్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా వీడియోస్, సో అలాంటి వాళ్ళకి ఎక్కువగా వీడియోగ్రాఫర్స్ కానీ ఎడిటర్స్ కానీ వాళ్ళకి iPhone 16 Proనే బెటర్ ఉంటుంది 17 తో కంపేర్ చేస్తే. ఫస్ట్ బ్యాక్ కెమెరా విషయంలో డే లైట్ లో 16 Pro బెటర్ ఉంది. 17 తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా పిక్చర్ ని బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది. లో లైట్ లో రెండు ఇంచుమించు సేమ్ ఉన్నాయి. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు డే లైట్ లో కానీ లో లైట్ లో కానీ రెండు ఇంచుమించు సేమ్ అయితే ఉన్నాయి. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే డే లైట్ లో 16 Pro చాలా బాగుంది 17 తో కంపేర్ చేస్తే. ఎందుకంటే దీనిలో డెడికేటెడ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి మీకు పిక్చర్ చూడడానికి చాలా బాగుంది. అండ్ లో లైట్ లో ఇంచుమించు రెండు సేమ్ ఒకేలా అనిపిస్తున్నాయి నాకు, పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే డే లైట్ లో కానీ లో లైట్ లో కానీ క్లియర్ విన్నర్ iPhone 17 మీకు చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ బాగున్నాయి. కలర్ యాక్యురసీ కూడా నాకు 17 బెటర్ అనిపించింది 16 Pro తో కంపేర్ చేస్తే. ఇంకా బ్యాక్ కెమెరా వీడియో విషయానికి వచ్చిన రెండు బాగానే ఉన్నాయి 17, 16 Pro. కాకపోతే 16 Pro ఇంకా మీకు బెటర్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. 17 లో మీకు వైట్ టింట్ వచ్చినట్టు వస్తుంది ఎక్కువ లైట్ ఉన్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో. రైట్ సైడ్ iPhone 16 Pro ఉంది, లెఫ్ట్ సైడ్ iPhone 17 ఉంది. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు. నాయిసెస్ వస్తూ ఉన్నాయి, ఏది బాగా పిక్ చేస్తుందో మీరు జడ్జ్ చేయండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయండి. సో ఒకవేళ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలి బ్యాక్ కెమెరా యూజ్ చేసి అంటే వీడియో క్వాలిటీ మీకు ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు ఎండ్లోకి అయితే వస్తున్నాను, డైరెక్ట్ ఎండ పడుతుంటే మీ పైన మీరు వీడియో రికార్డ్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా వీడియో విషయానికి వచ్చిన iPhone 17 క్లియర్ విన్నర్. 16 Pro తో కంపేర్ చేస్తే 17 ఇంకా బెటర్ ఉంది. మీకు డీటెయిల్స్ కానీ మొత్తం స్కిన్ టోన్ కానీ నాకు 17 బెటర్ అనిపించింది. నా లెఫ్ట్ సైడ్ iPhone 17 ఉంది, రైట్ సైడ్ 16 Pro ఉంది. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉన్నాయో, స్కిన్ టోన్స్ కానీ ఇవి.
బ్లాగ్స్ కనుక మీరు రికార్డ్ చేయాలి అనుకుంటే ఇలా ఉంటుంది. ఎండలోకి అయితే వచ్చాను, బాగా డైరెక్ట్ సన్ అయితే పడుతుంది నా నెత్తి పైన. ఒకసారి నీళ్ళలోకి అయితే వెళ్తున్నా, స్కై చూడొచ్చు ఏది బాగా అడ్జస్ట్ చేసుకుంటుందో. ఓవరాల్గా మీ హైయెస్ట్ ప్రయారిటీ పోర్ట్రేట్ షాట్స్, బ్యాక్ కెమెరా, బ్యాక్ వీడియో అనుకుంటే 16 Proకి వెళ్ళిపోండి. మీ హైయెస్ట్ ప్రయారిటీ ఫ్రంట్ కెమెరా అనుకుంటే 17కి అయితే వెళ్ళిపోండి. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే iPhone 16 Pro మీకు 3577 mAh బ్యాటరీతో వస్తుంది. iPhone 17 వచ్చేసరికి 3692 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ పరంగా ఒక ఫోన్ పిక్ చేసుకోమంటే iPhone 17 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. దీనిలో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 20 నిమిషాల్లో 50% ఛార్జ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది 16 Proతో కంపేర్ చేస్తే. రెండు మీకు iOS 26 పైన రన్ అవుతున్నాయి. రెండు మీరు 5 to 6 years వరకు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. iPhone 16 Pro మీకు USB 3తో వస్తుంది. iPhone 17 మీకు USB 2తో వస్తుంది. మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు బెటర్ స్పీడ్స్ iPhone 16 Proలోనే ఉంటాయి. iPhone 17 Pro వచ్చిన తర్వాత iPhone 16 Pro డిస్కంటిన్యూ అయితే చేసేసారు. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూస్తున్నవన్నీ ఓల్డ్ స్టాక్ అనమాట. అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకోవడానికి వీళ్ళు అమ్ముతూ ఉంటారు తక్కువ రేట్ పెట్టేసి. iPhone 17 అయితే మీకు నెక్స్ట్ 2 years 3 years వరకు కనిపిస్తూనే ఉంటుంది మార్కెట్ లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. మీకు లైట్ వెయిట్ ఫోన్ కావాలి, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి, కొత్త ఫోన్ కావాలి అనుకుంటే iPhone 17కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు నాకు టెలిఫోటో లెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్, నేను ఎక్కువ పోర్ట్రేట్ షాట్స్ దిగుతాను, నేను ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ని, ఎడిటర్ని, అండ్ నేను ఎక్కువగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటా ఫైల్స్ ని, అండ్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటా, రైడార్ సెన్సార్ నాకు కావాలి, సో ఇలాంటివన్నీ మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అప్పుడు iPhone 16 Proకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఈ ఫోన్ మీకు ఒక 1 year వెయిట్ చేస్తే 55,000 కూడా వచ్చేస్తుంది. కానీ ఇది తగ్గదు, మ్యాక్సిమం 75,000 రూపాయల దగ్గర ఉంది. 256GB మోడల్ అంతే ప్రైస్కి వస్తుంది. ఫ్యూచర్లో దీన్ని డిస్కంటిన్యూ చేస్తారు కానీ మార్కెట్లో అయితే అమ్మరు. ఇది మీకు తగ్గుతూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ సేల్స్లో మీకు 55,000 రూపాయలకి వస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ సేల్స్లో 40,000 రూపాయలకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీడియోలో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. బై పెన్స్.